మేడ్చల్ డీసీపీగా కోటిరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీ జగదాంబ జ్యువెలరీస్ లో నగల వ్యాపారిపై దుండగులు కత్తితో దాడి చేసి చోరీకి ప్రయత్నించిన సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి సీఐ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసినట్టు డీసీపీ తెలిపారు. దుండగులకు సంబంధించిన పలు కీలక ఆధారాలు కూడా సేకరించామన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, తద్వారా సీసీ కెమెరాలు నేరస్తులను పట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దాడి చేసి పట్టు తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో ఇమీడియట్గా మన ఇన్ఫర్మేషన్ రాగానే టీమ్స్ అన్నీ కూడా ఫామ్ అయ్యి లోకల్ మేడ్చల్ పోలీసులు పక్కనే ఉండబట్టి ఇమీడియట్గా 10 to 15 మినిట్స్లోనే మాకు సమాచారం రావడం, ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డరు, ఎస్ఓటీ, సిసిఎస్ అందరూ కూడా దీని మీద ఫాలోఅప్ చేస్తున్నారు. సీసీ ఫుటేజెస్ కూడా వచ్చినాయి, కొన్ని క్లూస్ కూడా రావడం జరిగింది. తొందరలోనే డిటెక్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు అమానుష్యంగా ప్రవర్తించి ప్రాపర్టీ తీసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ మీద దాడి చేయడం, కత్తితో కొట్టడం జరిగింది. చాలా హీనియస్ క్రైమ్గా దీన్ని భావించి రాబరీ కేసుగా దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. తొందరలోనే దీన్ని డిటెక్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రివెన్షన్లో భాగంగా సీసీ కెమెరాలు కూడా మీరు అందరూ కూడా పబ్లిక్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉండబట్టే మనకు అందులో క్లూస్ రావడం జరిగింది. ఇంకా కూడా సీసీ కెమెరాలు పెట్టే ప్రయత్నం చేస్తాం. అన్ని టీమ్స్ కూడా దీని మీద పనిచేస్తున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైంలోనే దీన్ని వాళ్ళని పట్టుకొని మేము ప్రొడ్యూస్ చేస్తాం.